Hello all, welcome back to our YouTube channel of the Tech Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, if you want any notes and material, please do join in our Telegram channel. ఆ లింక్స్ అనేది ఛానల్ లింక్స్ అనేది ఛానల్ అబౌట్లో ఉంటాయి. You can join and you can access all the materials including ECE, EEE, CSE, mechanical, and we have created అన్ని గ్రూప్స్కి అన్నిటికీ ఒక సపరేట్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసాం ఫర్ ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి, మెకానికల్. సో మీకు ఎవరికైనా నోట్స్ కానీ ఈవెన్ ఈవెన్ ఇన్ అవర్ టెలిగ్రామ్, ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీ హ్యావ్ అప్లోడెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో. సో యూ కెన్ యాక్సెస్ డేటా ఆల్సో. అండ్ మీకు ఇంకేమైనా కన్సర్న్స్ కానీ దేని నుంచి అయినా కన్సర్న్స్ ఉంటే కింద మెసేజ్ చేయొచ్చు అండ్ కామెంట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ DM in Instagram. Maybe if I'm not available, I'll be available today or by ఒక 2 days మేము అవైలబుల్లో ఉండను. సో ఎవరైనా మెసేజ్ చేయాలి, రిప్లై లేదు అంటే మాత్రం సారీ ఫర్ దాట్. అండ్ మెయిన్లీ ఒక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి అండ్ సబ్జెక్ట్ బేస్డ్ డిటెన్షన్ గురించి అందరూ అడుగుతున్నారు కదా. కొన్ని కాలేజ్లో అప్డేట్ అనేది వచ్చిందంట ప్రిన్సిపల్ వాళ్ళకి. అండ్ వాళ్ళందరూ కాలేజ్కి మీ క్లాస్ గ్రూప్స్లో కూడా పెట్టారంట క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ కానీ సబ్జెక్ట్ బేస్డ్ డిటెన్షన్ కానీ. అండ్ సబ్జెక్ట్ బేస్డ్ డిటెన్షన్ వాళ్ళకి, బీఫార్మసీ వాళ్ళకి మెయిన్గా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ ఉందని చెప్పారు విత్ 25% క్రెడిట్ డిటెన్షన్ అప్డేట్. అండ్ అన్ని కాలేజెస్లో అఫీషియల్గా అప్డేట్ అనేది వచ్చిందని చెప్తున్నారు కొందరు. కొన్ని కాలేజ్లో కూడా వచ్చిందని చెప్పారు. సో మీ కాలేజ్లో ఒకసారి వచ్చిందో లేదో ఒకసారి కనుక్కోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి పక్కా, బికాజ్ ఏ కాలేజ్కి వచ్చింది, ఎక్కడెక్కడికి వచ్చిందని. సో మాకు కొంచెం ఐడియా ఉంటుంది. బట్ అఫీషియల్గా కాలేజ్ లిస్ట్ అనేది జేఎన్టీహెచ్ నుంచి మీ కాలేజ్కి అయితే పంపించడం జరిగిందంట. సో మీరైతే ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి, మీ కాలేజ్కి అడగండి. అండ్ మెయిన్లీ నేను చెప్పింది 25% క్రెడిట్స్ బేస్ డిటెన్షన్ ఈజ్ దేర్ అని చెప్పాను కదా. సో అదే వర్కౌట్, అదే అయిపోయింది. అండ్ ఎవరైతే ఎవరయ్యారంటే ఇర్రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం అండ్ బ్యాక్లాగ్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. 10 బ్యాక్లాగ్స్లో ఒక 2-3 క్లియర్ అయింది. అండ్ ల్యాబ్స్ కూడా అటెండ్ కాకపోవడం, ఇర్రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం, వీళ్ళు మాత్రమే డిటెండ్ అయ్యారు. సో నో నీడ్ టు టెన్షన్ ఎనీథింగ్ అబౌట్ దట్. అండ్ 25% క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ హ్యాస్ బీన్ డన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు సో మీరైతే అందరూ అస్సలు టెన్షన్ తీసుకోకండి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. 2-1 and 3-1 ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ December month. అండ్ మీ ఒకసారి మీ కాలేజ్ లిస్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలు లిస్ట్ రిలీజ్ ఒకసారి అయితే మీ కాలేజ్లో చెప్పండి. మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు అసలు లిస్ట్ వచ్చిందా రాలేదా అని. అండ్ మోర్ ఎవర్ మ్యాక్సిమం అయితే అందరూ ప్రమోట్ అయ్యారబ్బా. ఓన్లీ హూ హ్యాస్ బీన్ ఇర్రెగ్యులర్ టు ద కాలేజెస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ ఎనీవే, బికాస్ వాళ్ళు ప్రమోట్ అయినా కానీ ఇవన్నీ క్లియర్ చేయడానికి చాలా టైం అవుతుంది. సో మ్యాక్సిమం అనేది అందరూ 2-1, 3-1కి ప్రిపేర్ అయ్యండి. అండ్ బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ చేసుకొని ఆన్ ద టైం బీటెక్ అనేది కంప్లీట్ చేయండి. బికాస్ ఈ చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి మీకు. సో 2024 వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అందరికీ స్పెషల్ కంప్లీట్స్ కండక్ట్ చేసి ఫర్ 2024 వాళ్ళకి ఇంకా ఏం అప్డేట్ లేదు. సో మీరు అలా కాకూడదని సో ఆన్ టైం అనేది బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ చేసుకోండి గైస్. సో రెస్ట్ అంటే జేఎన్టీహెచ్ కరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దాట్. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రిగార్డింగ్ ఫర్ ద జేఎన్టీహెచ్ కరెక్షన్ గురించి. అండ్ మెయిన్లీ అప్డేట్స్ అనేది వచ్చాయంట కొన్ని కాలేజెస్లో. సో మీ కాలేజెస్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెదర్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ official notification regarding for the JNTH or not, regarding for the credit based detention. And credit based list కూడా మ్యాక్సిమం వాళ్ళు జేఎన్టీహెచ్ వాళ్ళు మాన్యువల్గా అప్లికేషన్స్ అప్లై చేయమని యాక్సెప్ట్ చేసుకుంటే ఓకే, ఆర్ ఎల్స్ wait for few days, it will be happening very soon. So this is the update regarding for the special grace marks and credit based detention and subject based detention.
సో ఆల్ బీటెక్ అండ్ బీఫార్మసీ వాళ్ళందరికీ క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ ఉంది విత్ 25% రిలాక్సేషన్. సో మేబీ యూ విల్ గెట్ ఎన్ అప్డేట్. సో ఎవరైతే మాన్యువల్గా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకున్న గ్రేస్ మార్క్స్ నుంచి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత అవన్నీ టాలీ చేసుకొని జేఎన్టీహెచ్ వాళ్ళు మీకు పీసీసీఎం అనేది అవార్డ్ చేస్తారు కాబట్టి సో బెటర్. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో మాత్రం డైరెక్ట్గా అప్లై చేయండి. అండ్ కాలేజ్కి కూడా మేబీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో లైక్ మాన్యువల్ అప్లికేషన్స్ తీసుకోమని జేఎన్టీహెచ్ వాళ్ళు లైక్ ఏమైనా నోటిఫికేషన్ కానీ ఇస్తారు కావచ్చు. లెట్స్ సీ దాట్. అండ్ మెయిన్లీ ఫర్ స్పెషల్ సప్లీస్ ఉన్న వాళ్ళు మాత్రం 2121కి ప్రిపేర్ అవ్వండి. సో స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేయడం అయితే మ్యాక్సిమం ఛాన్స్ అయితే లేదు ఈ ఇయర్. 2131కి అయితే మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి అండ్ క్లియర్ చేసుకోండి. సో ఎందుకంటే లైక్ ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, చాలా వీడియోస్లో ఓన్లీ 4-5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఈ 2131 సబ్జెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ మీ నుంచి కూడా మాకేమి రెస్పాన్స్ రావట్లేదు స్టూడెంట్స్ నుంచి. అసలు మాకు కండక్ట్ చేయమని జస్ట్ ఓన్లీ వైరల్గా చెప్తున్నారు, బట్ నో వన్ రెస్పాండింగ్ కరెక్ట్లీ ఇన్ ద గ్రూప్స్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఎవరు ఎక్కడ కానీ. సో మేము కూడా చాలా చెప్పాము, బట్ you are not interested in coming and asking for the JNDH, so we can't do anything. That's it guys from my end regarding for this. And mainly credit based retention and subject based retention updates అనేది వచ్చాయంట కాలేజ్లో. సో మీరైతే చెక్ చేసుకోండి.